ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది మద్యపాన ప్రియులారా, ఎందుకైనా మంచిది బతికుంటే బలుసాకు తినచ్చు. భార్యా పిల్లలు ఉన్నారు మనకి. మద్యం తాగడం మంచిది కాదు, తాగబాకండి. కానీ మీరు తాగలేని పరిస్థితిలో, అంటే ఆపలేని పరిస్థితిలో ఉన్నారు, తాగకుండా ఉండలేని పరిస్థితిలో ఉన్నారు. వెళ్ళినప్పుడు మాత్రం అది బెల్ట్ షాపా? ఎందుకంటే ఊరంతా సారానే. ఇంత విచ్చలవిడిగా అందుబాటులో ఉన్నప్పుడు మీరు ఇబ్బంది పడటం అంటే నాలుగు లాగేయటం కరెక్టే. ఎందుకంటే పక్కనే దొరుకుతుంది కదా, దూరంగా అయితే వెళ్ళి తెచ్చుకోవాలి. పక్కనే దొరుకుతుంది కాబట్టి నాలుగు లాగేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే రమ్మని పిలుస్తూ ఉంటుంది. మామూలుగా వెనకడికి ఎన్టీ రామారావు తెలుగుదేశం ఎందుకు పెట్టాడు? తెలుగుదేశం పిలుస్తుంది, రా కథలు అన్నాడు. వీళ్ళే ఉన్నారు బ్యాన్ తీసి ఇంటి పక్క పెట్టాం, రా కథలు రమ్మన్నారు వీళ్ళు. అంటే రామారావు పార్టీని ఎక్కడికి తీసుకొచ్చారు చూడండి. వీళ్ళు ప్రజలకు కోరుకునేది ఒకటే, అయ్యా మీరు కొంటే కొన్నారు బ్యాన్ దేని, కాస్త ఒక మూతడు వాసన చూడండి, సీసాన్ని తెరిపారా చూడండి, వాసన చూడండి. ఇంత నీళ్ళలో కలుపుకుని నోట్లో పోసుకుని బాగోపోతే అంటే రుచి తేడా ఉంటే సీసా పారేయండి. ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటారు? జాగ్రత్త అయ్యా. అమ్మా, ఇంట్లో ఆడపిల్లలకు కూడా చెప్తున్నాం, మీ భర్తలకి మీ కుటుంబంలో ఎవరికైతే తాగుడు కట్టిపెట్టలేనటువంటి పరిస్థితులు, అంటే ఇంత దుర్మార్గంగా బ్యాన్ చేసి సారా కల్తీ జరుగుతున్నా కూడా ఆపలేని పరిస్థితుల్లో ఉంటే కనుక వాళ్ళు ఆ అలవాటుని మానుకోలేని పరిస్థితులు ఉంటే చెప్పి పంపండి ఇంటికాడ. అరే బాబు ఎందుకురా బాబు, నోట్లో పోసుకో, ఒక కుక్క నోట్లో పోసుకుని బాగుంటే తాగు, లేకపోతే కనుక వెంటనే సీసా పారేలా బాబు, అప్పో సప్పో ఇంకో సీసా కొనుక్కుందాం. అంతేగాని జాగ్రత్తగా ఉండండి. మందు కొన్నప్పుడు చూసుకోండి, మందు నోట్లో పోసుకుని రుచి చూశాక మాత్రమే మిగతాది ఖాళీ చేయండి అని చెప్పని మందు బాబులందరికీ, మందు ప్రియులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది.